ಧಮರುಕ ದಿಂದ ಶುರುವಾಯಿತು ಜಗಮೆಲ್ಲ ಓಂಕಾರ ತೈ ತೈ ಕಣುತ ಕುಣಿವ ಬಾರ ಅಷ್ಟಾಂಗ ಯೋಗ ಸಂಯೋಗ ಅಷ್ಟ ದಿಕ್ಕುಗಳ ಸಹಯೋಗ ಅಷ್ಟ వైభవకు శివనేనే మూల. ఎప్పుడొచ్చా కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? వాయిస్ ఇక్కడ ఉండాలి కానండి, మనం ఏది పెడతాదా. మనం బయటికి యో యో అంటూ వాడు అని పాడితే అసహ్యంగా కదండి. సోషల్ మీడియా హెల్ప్ అయిందండి ఇలాంటి విషయాలు. ఎందుకంటే ఎవరు టాలెంటెడ్ కాదు, ఓన్లీ వెలికి తీస్తుంది సోషల్ మీడియా ఒకటే. కరెక్ట్. పెద్ద బడ్జెట్ ఫిలిం అనుకోండి, పెద్దవాళ్ళనే పాడిస్తారు, చిన్నవాళ్ళకి అవకాశాలు రావు. ఆల్రెడీ చిన్నవాడు ఏదైనా సినిమాలో పాడి హిట్ అయిపోతే వాడు పెద్దవాడికి. ఈవెన్ మీరు సో మా ఆడియో రిలీజెస్లో మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడే మాటలు మీరు వినండి, ఇట్ విల్ బి లైక్ మోర్ హర్టింగ్. కానీ మ్యూజిక్ డైరెక్టర్గా ఎవరు వాల్యూ ఇస్తున్నారండి? కీరవాణి గారి రామ రామ కృష్ణ కృష్ణ ఎంటర్ అవగానే కోరస్ ఏదో ఇచ్చారు, రామ రామ కృష్ణ కృష్ణ, అది కోరస్. సో మా ఇంట్రడక్షన్స్ అన్నీ అడిగారు, ఇలా నేను చెప్పాను సంగీతం వైలిన్లోని వోకల్లోని అనగానే వాయిస్తావు బాగా. నాది ఒక చిన్న బిట్ ఉంది, నేను నోట్తో అంటా, నువ్వు ఒకసారి వాయిస్తావా అని. ఫస్ట్ నా వైలిన్ రికార్డింగ్ నేను వాయించింది మర్యాద రామన్. నన్ను దగ్గరికి పిలిచి, నేను పాట ఇవ్వలేదని నువ్వు ఏమైనా ఫీల్ అవుతున్నావా అని అడిగా. పాడేవాళ్ళు హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంతమంది ఉన్నారో ఒకసారి నాకు రాసి చెప్పవా సార్? దాదాపు ఒక 200 మంది ఉంటారండి అన్న. 200 మంది వైలినిస్టులు ఎంతమంది ఒకసారి రాయన్న. తిరుపతి వెళ్ళి తిరుమలలో మనమేం పూజారిగా ఉండిపోక్కర్లే, నాయన నన్ను ఒకసారి చూడు అని ఆయన చూశాడు అనుకో చాలు. బసంతి అనే సినిమాకి టైటిల్ సాంగ్ అన్నమాట, పాడడం కోసం అని మేము ఇద్దరం వెళ్ళాం. బాగుందిరా, హాయిగా సాంప్రదాయంగా చాలా బాగా పాడుతున్నారు. నాకు కావాల్సింది అది కాదురా. ఒరే నువ్వు గురుగారు అని బతావు కదా. మణిశర్మ గారు ఇంత తిడతారు ఇందంటారా, నాకు ఆయన ఎక్కువ ఇష్టం. ఫస్ట్ జన్మమెత్తిత్ర అనుభవించిత్ర పాట. Watch my exclusive interview on iDream Media and please subscribe to it.